హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చానండి. కథ పేరు శ్రీమతి వెళ్ళొస్తా. మరి శ్రీమతి వెళ్ళొస్తా అనే కథ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథ స్టార్ట్ చేద్దామా? శ్రీమతి వెళ్ళొస్తా ఫస్ట్ ఎపిసోడ్. రాత్రి 11 గంటలు దాటింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గడియారం వైపు చూస్తుంది పవిత్ర. రిషి ఇంకా పైనుంచి కిందికి రాలేదు. ఎంతసేపు ఎదురు చూసినా అతడి అలికిడి లేదు. చివరికి తనే భోజనం ప్లేట్ తీసుకొని పైకి వెళ్ళింది. రిషి గది తలుపు నెమ్మదిగా తెరిచింది. లోపలికి అడుగు పెట్టగానే గదంతా చీకటిగా ఉంది. సిగరెట్ వాసన ఒక్కసారిగా పవిత్రని ఉక్కిరిబిక్కిరి చేసింది. పవిత్ర రూములోకి వచ్చి ప్లేట్ టేబుల్ మీద పెట్టింది. బాల్కనీ డోర్, విండోస్ ఓపెన్ చేసింది. బాల్కనీ ఓపెన్ చేయగానే లైటింగ్ మొహం మీద పడింది. ఏయ్, ఎవరు డోర్ తీసింది అంటూ సోఫాలో కూర్చున్న రిషి అడిగాడు. నేనే అండి అని పవిత్ర అన్నది. నువ్వు ఇంకా పడుకోలేదా పవిత్ర అని రిషి అడిగాడు. మీరు భోజనానికి వస్తారని చూశాను. మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే భోజనం పైకి తీసుకొచ్చాను. రాండి భోంచేద్దురు అన్నది పవిత్ర. నా కోసం ఎందుకు పవిత్ర ఎదురు చూడటం? నాకు ఆకలి వేసినప్పుడు నేనే తింటాను కదా. నువ్వు వెళ్ళి తినేసి పడుకో అన్నాడు రిషి. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నాను? అయినా రోజు మనిద్దరి మధ్య జరిగేదే కదా. లేవండి అంటూ చేయి పట్టుకోబోయింది. డోంట్ టచ్ మీ పవిత్ర అని రిషి కోపంగా అన్నాడు. రిషి అలా అనగానే పవిత్ర దూరంగా జరిగింది. సరే, లేచి మొహం కడుక్కొని రండి, భోజనం తిందురు అన్నది. నాకు ఆకలేదు, నువ్వు వెళ్ళు అని రిషి బాటిల్లో ఉన్న మందును గ్లాసులో పోసుకున్నాడు. పవిత్ర ఆ బాటిల్ దాక్కుంది. ఇప్పటికే చాలా తాగారు, ఇంకెంత తాగుతారు అని కోపంగా అన్నది. ఎంత తాగినా ఏం లాభం పవిత్ర? ఏది మర్చిపోదాం అనుకుంటున్నానో అది మర్చిపోలేకపోతున్నాను అన్నాడు రిషి. ఏమండి, మీరు ఇలా ఎందుకు అయిపోతున్నారు? నాకు అర్థం కావటం లేదు. జీవితం అంటే అంతే కదా. జరిగిన వాటి గురించి బాధపడుతూ ఇలా తాగితే జరిగిపోయింది మారిపోతుందా అన్నది పవిత్ర. అలా మారితే బాగుండు, అందరిలా ఆనందంగా ఉండొచ్చు అన్నాడు రిషి. ఇప్పుడు మనకేమైందండి అన్నది పవిత్ర. రిషి కోపంగా పైకి లేచాడు. పవిత్ర మొహం పెట్టి చూస్తూ, ఏమైందో నీకు తెలీదా పవిత్ర అన్నాడు. రిషి అలా అనగానే మనసంతా బాధగా అయింది. కానీ రిషి ముందు బయటపడకూడదని నేను అది ఎప్పుడూ మర్చిపోయాను అని అన్నది పవిత్ర. కానీ నేను మర్చిపోలేదు, నాకు అనుక్షణం గుర్తుకొస్తూనే ఉంది అంటూ తూలుతూ నడవబోయి పవిత్ర మీద పడ్డాడు రిషి. ఒక క్షణం ఇద్దరి మనసులో ఏదో మధురమైన అనుభూతి కలిగింది. రిషి అలానే పవిత్రను కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. పవిత్ర తన మనసులో రేగే అలజడికి రిషిని గట్టిగా పట్టుకుంది. తన ఎదకు రిషిని హత్తుకుంది. రిషి ఇంకా హత్తుకొని పవిత్ర అంటూ కలవరిస్తూ ఎత్తుకున్నాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. పవిత్ర ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఉంది. రిషి ఎత్తుకొని తనని బెడ్ మీద పడుకోబెట్టినవి కూడా పవిత్రకి తెలియలేదు. రిషి పవిత్ర ఎద మీద పవిటని తొలగించాడు. పక్కనే పడుకొని మొహమంతా ముద్దులు పెడుతున్నాడు. పెళ్ళైన ఇన్ని రోజులకు నిన్నలా ముద్దులతో తడిపేస్తున్నాను పవిత్ర. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇంతసేపు తాగినా ఎక్కని కిక్కు నిన్నలా ముద్దు పెట్టుకుంటుంటే ఎక్కుతుంది. ముద్దులకి ఎలా ఉంటే ఇక ముందు చేసేదానికి ఎలా ఉంటుందో. ఇన్ని రోజులు ఇంత ఆనందాన్ని ఎలా మిస్ అయ్యామిద్దరం పవిత్ర అంటూ పవిత్ర ఒంటి మీద ఎక్కడ వదలకుండా ముద్దులు పెడుతూ పవిత్రను వేరే లోకంలోకి తీసుకువెళ్తున్నాడు రిషి. పవిత్రకు రిషి చేసే పనులకు ఒళ్ళంతా ఏదో మైకంగా అనిపించింది. రిషి ఏం చేస్తున్నా పవిత్ర అడ్డు చెప్పలేదు. రిషి మెల్లగా పవిత్ర ఒంటి మీద ఉన్న వాటిని ఒక్కొక్కటిగా తొలగించాడు. తన చేతులతో అక్కడక్కడ సుతారంగా మిడుతూ ఉంటే పవిత్ర రిషిని గట్టిగా పట్టుకుంది. పవిత్ర అలా పట్టుకునేసరికి తన చేతికున్న పదునైన గోళ్లు రిషి వీపులో గుచ్చుకున్నాయి. రిషికి ఆ బాధే తెలియలేదు.
పవిత్ర అయితే రిషి చేసే పనులకు తనను తానే మర్చిపోయింది. రిషి ఏం చేస్తున్నా పవిత్ర అనువుగా మారిపోయింది. ఇద్దరు గాలి గాలి కూడా చొరబడలేనంతగా హత్తుకున్నారు. పవిత్ర నుదుటి మీద ఉన్న చెమటను చూసి నోటితో ఊదాడు రిషి. దీనికే చెమట పడితే ఎలా బేబీ అని నవ్వుతూ అదురుతున్న పవిత్ర పెదాలను తన నోటితో అందుకున్నాడు. ముద్దులో ఉన్న మాధుర్యాన్ని పవిత్రకు రుచి చూపించాడు. పవిత్రకు ఒళ్ళంతా తీయని బాధతో గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. తన మీదున్న రిషిని పట్టుకొని కళ్ళు మూసుకుంది. రిషి పవిత్ర కళ్ళు మూసుకోవటం చూసి నవ్వుకున్నాడు. ఇప్పటిదాకా రెండుగా ఉన్న శరీరాలు ఒకటిగా మారే సమయంలో రిషి గుండె మీద చేయి పెట్టుకుని బాధగా పవిత్ర అని పిలిచాడు. అప్పటిదాకా కళ్ళు మూసుకొని ఉన్న పవిత్ర రిషి పిలుపు విని కళ్ళు తెరిచింది. రిషి గుండె పట్టుకుని ఆమె మీద పడిపోయాడు. పవిత్ర కంగారుగా ఏమండి ఏమండి అంటూ చూస్తుంది. రిషి లేవలేదు. పవిత్రకు తను చేసిన పొరపాటు గుర్తుకొచ్చింది. రిషిని పక్కన పడుకోబెట్టి లేచి బట్టలు వేసుకుంది. ఏమండి అంటూ బుగ్గల మీద కొడుతుంది. నేను ఈ రూమ్లోకి రాకుండా ఉండాల్సింది. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. ఇంకెప్పుడు రాను లేవండి అని రిషిని లేపుతుంది. రిషి లేవకపోవడంతో ఏమండి నాకు భయం వేస్తుంది లేవండి. అత్తయ్య అడిగితే ఏం చెప్పాలి? లేవండి, నేను ఎప్పుడు మీ దరిదాపు కూడా రాను అని ఏడుస్తూ ఉంది. రిషి గుండె మీద తలపెట్టి పవిత్ర ఉంది. మీరు లేవకపోతే నేను మీతో వస్తాను లేవండి అని అలానే ఉండిపోయింది పవిత్ర. స్టోరీ కంటిన్యూ. ఈ స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ తొందరలోనే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.